చూడండి ఇవి 50 గ్రామ్స్ ఉండాలి మినిమం. 45 నుంచి 55 మధ్యలో ఉండాలి. మరీ తక్కువ ఉంటే ఇబ్బంది అవుతుంది. కొంచెం మీరు వాళ్ళకి చెప్పండి, ఆయన ఎవరో చెప్తాం మేము కూడా ఫోన్లో కలపమన్నాం. చూడండి 34 గ్రామ్స్ వెరీ లెస్ అనమాట. 34 గ్రామ్స్ అనేది వెరీ లెస్. ఏదో 42 43 అన్నా ఉంటే లెక్కాచారం. మరీ చూడండి అట్లా ఒక ఎగ్గేమో బాగుంటుంది, అన్నీ బిలో సైజు ఉన్నాయి. చాలామంది ఉన్నారే పిల్లలు? ఎంతమంది ఉన్నారు పిల్లలమ్మా? నాకేనా? థ్యాంక్ యూ. వాట్ ఈజ్ యువర్ నేమ్? ఏం పేరు నీ పేరు? ఆద్విక. వెరీ గుడ్. గో అండ్ సిట్. కూర్చోండి అమ్మా, సిట్ డౌన్. నమస్తే అండి. కొంచెము ఇది బాగా ఎగ్స్ బిలో సైజ్ ఉన్నాయండి ఎక్కువ. 34-35 గ్రామ్స్ ఉన్నాయి. 40 కంటే ఎక్కువ ఏం లేవు పెద్దగా. మినిమం 50 గ్రామ్స్ ఉండాలి కదా. అవునండి, మనకు 45 to 55 మధ్యలో ఉంటే ప్రాబ్లం లేదు. లేవండి, నేను ఇప్పటికి 3 సెంటర్లు చూశాను. 3 సెంటర్లో కూడా 34 గ్రామ్స్ ఎగ్స్ ఉన్నాయి ఎక్కువ. 40 గ్రామ్స్ 41 గ్రాము అట్లున్నాయి. అన్నీ చూశాను. నేను చూసే మీకు కాల్ చేయమని చెప్పాను అండి. నేను అబద్ధం చెప్పట్లేదు కదండి. ఇక్కడ డిప్యూటీ ఓనరు లీగల్ మెట్రాలజీ వాళ్ళ వేయింగ్ మిషన్ మీద వెయిట్ చేసి నేను మీతో మాట్లాడుతున్నా. నాకేం అవసరం మీతో మాట్లాడాల్సిన అవసరం? మీరు మంచిగా ఇస్తే నేను మీతో డిస్కషన్ ఉండదు కదా. మేము చేసి కంప్లైంట్ చేయాల్సి వస్తుందండి. కొంచెం చూడండి. అంతా కాదండి, ఒక ట్రేలో ఒక 7-8 ఎగ్స్ అట్లున్నాయి 30లో. ఒక 7-8 ఒక 10 ఎగ్స్ దాకా అట్లున్నాయి అన్నమాట. అయ్యో మేము ఫోటోలు పెడతాం మీకు మీ వాట్సాప్కు. మేము అది మాకేమో మేము అనేది మీరేం 50 ఉండాలా కరెక్ట్గా అని నేనేం అనట్లేదు. 45 నుంచి 55 మధ్యలో ఒక ఎగ్ తక్కువ ఉంటుందో, మరీ 34-32 ఉంటే తక్కువ, అది ఇబ్బంది కదండి. రెక్టిఫై చేయండి ఇమీడియట్గా, త్వరగా అండి చేయండి. అది ప్రాబ్లం అవుతుంది. అదేనండి. మీరు మీ ఇక్కడ డిప్యూటీఓ గారు వచ్చారు, వాళ్ళంతా ఎంఈఓ గారు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడండి మీరు ఫోన్లో. మాట్లాడండి. అటెండెన్స్ లిస్ట్ వాళ్ళది ఇవ్వమ్మా. మన టేక్ హోమ్ రేషన్ పిల్లలు 3 years బిలో. ఇప్పుడు ఇక్కడ 22 మంది పిల్లలు ఉన్నారే అంటే కొత్తగా ఎట్లా మరి అట్లా మరి మీకు ఇప్పుడు వాళ్ళకి ఏమైనా పెట్టాలంటే తిండి పెట్టాలంటే ఎట్లా చేస్తాం? అవునా, పిల్లలు ఎక్కువ మంది వస్తున్నారు కాబట్టి తప్పదు. అప్పుడు నువ్వేం చేస్తావంటే అమ్మా, ఇక్కడ వచ్చే పిల్లలకు వాళ్ళకి రేషన్ ఇవ్వద్దు, టేక్ హోమ్ రేషన్ ఇవ్వద్దు. కరెక్టే. నేను అనేది ఏంటంటే ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి తెచ్చి పెడతావు? నీ ఇంట్లో తెచ్చి పెడతావు. నీకు వచ్చేది 11,500 జీతం. నువ్వు ఇప్పుడు దాదాపు 5 మంది ఎక్స్ట్రా ఉన్నారు, 6 మంది ఎక్స్ట్రా ఉన్నారు పిల్లలు. 6 మందికి ఎగ్స్ ఇవ్వాలా, అన్నము పెట్టాలా. కానీ అంతమందిలో ఉన్నప్పుడు ఆ పిల్లలను సపరేట్గా పెట్టలేం కదా మనం, అది ఇబ్బంది కదా. అప్పుడు మీరు టేక్ హోమ్ రేషన్ వాళ్ళకు చెప్పండి. చెప్పండి, ఎందుకంటే అలవాటు పడుతుంది. ఓకే, సంతోషమే. కానీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఈ 4 నెలలు అయితే మనం ఎంటర్ చేసుకోలేం, 3 ఏళ్ళు నిండలేదు కాబట్టి. అటువంటిప్పుడు మీరు నష్టపోతారు కదా. మీరు నష్టపోవాల్సిన అంటే మీరు ఎక్కడి నుంచి తెచ్చి పెడతారు చెప్పండి. అట్లా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళ టేక్ హోమ్ రేషన్ మేము బియ్యం ఏమి ఇచ్చినా ఎగ్స్ ముఖ్యంగా ఎగ్స్ ఇవ్వలేరు. పాలు ఎగ్స్ మీరు పొద్దున సాయంత్రం ఇచ్చిన అదే కదా కొంచెం విలువైనవి. మిగతాదంటే రైస్ అంటే ఏం ప్రాబ్లం ఉండదు పెద్దగా, కొంచెం అడ్జస్ట్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి చెప్పండి ఆ పేరెంట్స్కి. అమ్మా ఎవరు వంట చేసింది? ఎవరమ్మా? సుశీలమ్మ. అంతమంది పిల్లలను పొద్దున పూట తొడకొస్తావా అందరినీ? బాగా చేసావు. బాగా శనక్కాయ ఏమంటారు, వేరుశనగ ఏమంటారు మీరు? శనక్కాయలో వేరుశనగ.
ఎగ్స్ ఒకటి ఇచ్చారమ్మా ఈ నెల. ఇచ్చాను సార్. బాలామృతం బాలామృతం 16 ప్యాకెట్లు ఉంటే ఇచ్చాను సార్. 16 ఎగ్స్ మటుకు అందరికి 13 ఇచ్చారు. ఈ ప్రెగ్నెంట్ లాక్టేటింగ్ ఎంతమంది ఉన్నారు? నాకు 6 ఉన్నారు. 2 కలిపి. అంతే సార్. వీళ్ళకి ఈ నెల ఏమి ఇవ్వలేదు ఇంకా. ఇంకా ఇవ్వలేదు సార్. ఎఫ్ఆర్ఎస్ బాగుంది మీ సెంటర్. ఏం పేరు నీ పేరు? నా పేరు రాజ్యలక్ష్మి. రాజ్యలక్ష్మమ్మ, బాగుంది, బాగా చూస్తున్నావు. సంతోషం, నీకు మంచి జరుగుతుంది. లోపల కూడా అన్ని చూద్దామని వస్తున్నా. మా కోరిక నెరవేరింది నిజంగా. అన్ని బాగా పెట్టుకున్నావు శుభ్రంగా, చాలా బాగుంది మీ సెంటరు. మీకు దేవుడు కొన్ని విషయాల్లో మంచి చేస్తాడు ఖచ్చితంగా. ఎప్పటి నుంచో మీరు రావాలి, నాకు ఇష్టం. మీరు నాకు కుదరలే, ఇప్పుడు కుదరలేదు, దూరం కదా మేము. నెల్లూరు అంటే ఇప్పుడు నెల్లూరు చాలా దూరం కదా, ఎక్కువ నెల్లూరుకు చాలా చుట్టుపక్కల చూసుకొని పోతా ఉంటాం. ఈసారి ప్రతి కాన్స్టిట్యున్సీ చూడాలా అనే ఉద్దేశంతో నెల్లూరు టౌన్లు కాకుండా ఇప్పుడు నెల్లూరు, కోవూరు, మన జిల్లా, మన ఇట్లా ఇవి చూడాలనేది అనుకొని నేను ఇప్పుడు ఇట్లా స్టార్ట్ చేశాను. మిమ్మల్ని అందరూ ఒకసారి చూస్తే నాకు ఆనందం, మీరు మంచిగా చేయాలనేది ఒక తృప్తి. అవునా? వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు ప్రజాప్రతినిధులు, మీరు కొంచెం మంచిగా ఇవన్నీ అప్పుడప్పుడు స్కూల్స్ కూడా మీరు యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఆఫ్ దిస్ పంచాయత్. ఇక్కడ మీరు ఖచ్చితంగా వీటన్నిటిలో పాల్గొనాలా, వీళ్ళని ఎంకరేజ్ చేయాలా. అవునా? వెరీ గుడ్. బాగుందమ్మా, బాగా ఎడిటింగ్ కూడా చేశారు మంచిగా. ఇప్పుడు వర్కర్స్ కు, ఆయమ్మలకు మీరందరూ గ్రామస్తులు సహకరించాలా, ప్రతి విషయంలో వాళ్ళకి హెల్ప్ చేయాలా. ఎంతండి వాళ్ళకి చాలా తక్కువ జీతాలు, 11,500 7,500 వస్తాయి. దానికి ఏంటంటే వాళ్ళు ఒక ప్యాషన్ ఉండాలి వాళ్ళకు కూడా. అట్లా మీరందరూ సహకరిస్తూ ఉంటే వాళ్ళకు ధైర్యం, మా ఊరు వాళ్ళంతా ఉన్నారు, అప్పుడు వాళ్ళు ఇంకా బాగా మంచిగా చేయగలుగుతారు. ఎంకరేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్ తల్లి. జాగ్రత్త అమ్మా రాజ్యలక్ష్మి అమ్మ, వెరీ గుడ్.